I'm Dr. Shada from Two Dental. So today I would like to explain about dentures. Dentures అనేవి పూర్వకాలం నాటి నుండి కూడా పళ్ళు లేని వాళ్ళు, పైన కిందన పళ్ళు లేని వాళ్ళు, అంతేకాకుండా కొన్ని పళ్ళు మిస్ అయిన వాళ్ళ కేసెస్లో కూడా తీసిపెట్టుకునే విధంగా పళ్ళు సెట్ అనేది వాడచ్చు. అది ఎలా తయారు చేస్తామనేది ఒక హై క్వాలిటీ మెటీరియల్స్తో ఇలా పళ్ళుతో పాటు మనకి సరౌండింగ్ టిష్యూస్ అనేవి కూడా వస్తాయి. ఇది డెంచర్స్ అనేవి. సో డెంచర్స్లో చాలా రకాలు ఉంటాయి. కంప్లీట్ డెంచర్స్ అంటాము, పార్షియల్ డెంచర్స్ అంటాము, ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ అంటాము. కంప్లీట్ డెంచర్స్ అంటే పూర్తిగా పైన కిందన పళ్ళు లేకపోయిన పరిస్థితిలో, లేదా పైన కానీ కింద కానీ పళ్ళు మొత్తం లేని పరిస్థితిలో కంప్లీట్ డెంచర్స్ అనేవి చెప్తాము. పార్షియల్ డెంచర్స్ అనేవి ఏంటంటే మీకు కొన్ని పళ్ళు మిగిలి కొన్ని పళ్ళు లేని పరిస్థితుల్లో పార్షియల్ డెంచర్స్ అనేవి వాడతాం. అది ఈ విధంగా వస్తాయి. పార్షియల్ డెంచర్స్ అనేవి ఎక్కడైతే మనకి పళ్ళు లేవో అలాంటి కేసెస్లో ఇలా పళ్ళు అనేవి తీసి పెట్టుకునే విధంగా పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని మనం పెట్టవచ్చు. ఇది పార్షియల్ డెంచర్స్. సో దీని వలన మనకి పక్క పళ్ళు అనేవి ఆ గ్యాప్స్లోకి చొరబడకుండా మనం ఈ విధంగా ప్రివెంట్ చేయొచ్చు. ఇంకో విధం అనేది ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్. ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ అంటే ఎక్కడైతే బోన్ అనేది పూర్తిగా ఉండవో అలాంటి పేషెంట్స్లో మన ఇంప్లాంట్స్ అనేవి పెట్టుకొని అవి ఎముకలోకి వేస్తారు. అది స్టాండర్డ్గా మనకి టూత్ రూట్ లాగా పనిచేస్తుంది. సో ఆ ఇంప్లాంట్స్ అనేవి బోన్లోకి వేసి వాటి సపోర్ట్తో వాటి మీద డెంచర్స్ అనేవి తయారు చేస్తాం. ఈ విధంగా ఎముక లోపలికి ఇంప్లాంట్స్ అనేవి వేసి దాని మీద డెంచర్స్ వేయడంతో మనకి ఎక్స్ట్రా సపోర్ట్ అనేది, ఎక్స్ట్రా ఫిట్నెస్ అనేది ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనకి పక్కకి డెంచర్స్ అనేవి కదలడము, వాటి వల్ల వచ్చే డిస్కంఫర్ట్ అనేవి ఉండవు. సో ఇదే ముఖ్యంగా ఇంప్లాంట్ సపోర్టెడ్ డెంచర్స్ యొక్క బెనిఫిట్. సో డెంచర్స్ అనేవి మనకి ఎలా వాడాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. డెంచర్స్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ముందుగా మనము తెల్లవారే ప్రతిసారి కూడా లేచిన వెంటనే బ్రష్ ఎలా విధంగా చేసుకుంటామో అదే విధంగా డెంచర్స్ కూడాను డెంచర్ బ్రష్తోని, అలాగే క్లెన్సర్ కూడా ఉంటుంది, దాంతో క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతిరోజు రాత్రి కూడాను డెంచర్స్ అనేవి మనకి ఒక డెంచర్ సొల్యూషన్ ఉంటుంది, అందులో సోప్ చేసి రోజు రాత్రి ఉంచి తెల్లవారి క్లీన్ చేసుకొని పెట్టుకోవడం అనేది ముఖ్యమైనది. అలానే పెట్టుకొని మాత్రము ఉండకూడదు. రోజంతా పెట్టుకొని రాత్రి కూడా పెట్టుకొని నెక్స్ట్ అదే విధంగా తీయకుండా వాడితే మాత్రము మనకి చిగుళ్ళ సమస్య మళ్ళీ వస్తుంది. దానివలన మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఫిట్నెస్ కూడా మారిపోతుంది. సో అందుకే ప్రతిరోజు రాత్రి మాత్రం సోప్ చేసి తెల్లవారి పెట్టుకోవాలి. ఇది మెయింటెనెన్స్. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా ప్రతి 6 monthsకి ఒకసారి చెకప్ అనేది చాలా అవసరం. ఎందువల్ల మనకి డెంచర్స్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు డాక్టర్. సో దీనికోసమని ఎవ్రీ 6 monthsకి రెగ్యులర్ చెకప్కి రావాలి. డెంచర్స్ అనేవి దీంట్లో మోడర్న్వి కూడా వచ్చినాయి. అవే బీపీఎస్ డెంచర్స్. బీపీఎస్ అనేది బయో ఫంక్షనల్ ప్రాస్థెటిక్ సిస్టమ్. బీపీఎస్ డెంచర్స్ అనేవి ఎక్కువ ఫిట్నెస్ అనేవి ఇస్తుంది అండ్ ఆల్సో లైట్ వెయిటెడ్గా ఉంటాయి. అండ్ ముఖ్యమైనది న్యాచురల్ అపియరెన్స్. బీపీఎస్ డెంచర్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనకి ఎక్కువ మన సరౌండింగ్ టిష్యూస్తో మ్యాచ్ అయ్యే కలర్గా, న్యాచురల్ అపియరెన్స్గా బీపీఎస్ డెంచర్స్ అనేవి ఉంటాయి. ఇది మనకి కాస్ట్ పరంగాను బాగానే ఉంటుంది అండ్ ఆల్సో లైట్ వెయిటెడ్, యూజ్ చేయడానికి డ్యూరబిలిటీ కూడా, ఎందుకంటే హై క్వాలిటీ మెటీరియల్స్తో మనకి ఈ బీపీఎస్ డెంచర్స్ అనేవి తయారు చేస్తారు. దానివల్ల నా స్ట్రెంగ్త్ కానీ అండ్ మీకు ఫిట్నెస్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. సో దీస్ ఆర్ ద డెంచర్స్. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకైనా ఇంకా డెంచర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు టూ డెంటల్కి విజిట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్రతి డెంటల్ ప్రాబ్లమ్కి కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది, మీకు మంచి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది అసెస్ చేసి మరీను మీ కండిషన్ అసెస్ చేసి ఇస్తారు. సో దిస్ ఈజ్ వాట్ డెంచర్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ టీత్.